brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అల్లూరు జిల్లాలో అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా పెద్దపాడులో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ సభలో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అలాగే ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇప్పటికీ 2,25,000 మన కాఫీ తోటలు ఉన్నాయి. ఇంకో పట్టులకి జిరాయితీ పట్టాలు కానీ లేదంటే పోడు పట్టాలు కానీ కలిపి ఇంకొక 1,00,000 పైన మేము ఎకరాల్లో కాఫీ తోటను సాగు చేయాలనుకుంటున్నాం. దీనికి కాఫీ తోటలు పెంచాలంటే ఎత్తైన చెట్లు వృక్షాలు కావాలి. అందుకని ప్రత్యేకించి అలాంటి వృక్షాలు పెంచాల్సిన చోట దాన్ని ఈ మనకి ఉద్యానాలని పెంచే దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి ఆ పథకం దీని కింద వర్తిస్తుందని అడుగుతారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలించి ఇక్కడ అంటే నా భయం ఏంటంటే ఒకటి సిల్వర్ ఓక్ ఎప్పుడు కూడా వల్నరబుల్ టు ఫారెస్ట్ ఫైర్స్, అంటే ఎక్కువ మంటలు రగుల్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది స్థానికమైన చెట్టు కాదు. సో ఇప్పుడు వేసేసాం కాబట్టి మనం ఏం చేయలేం. కానీ భవిష్యత్తులో కలెక్టర్ గారికి కూడా మన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా అలాగే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులకు కూడా మీరు సిల్వర్ ఓక్ వేసేటప్పుడు దానికి ఆల్టర్నేట్ దయచేసి కొత్తగా ఫాస్ట్గా తొందరగా ఎదిగా ఏవో ఆలోచించండి. ఖచ్చితంగా 1,00,000 ఎకరాలు కాఫీ సాగు ఉంటే కాఫీ బోర్డు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఆదాయం పెరుగుద్ది, మరింత మనకి యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి, ఎందుకంటే ఎసిడిక్ ఎక్కువైపోద్ది, మన ఎసిడిక్ సాయిల్లో ఎసిడిటీ పెరిగిపోద్ది ఈ సిల్వర్ ఓక్ వేస్తే. అది మన నేటివ్ ప్లాంట్ కాదు. అందుకనే పనస కానీ మామిడి కానీ ఇంకా తొందరగా ఎదిగే మొక్కలు ఏమున్నాయి, వీటన్నిటి వృక్షాలు ఏమున్నాయి, వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారు అడిగిన ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. సో మీ అందరికీ మరోమారు ఇంకా చేస్తారు ఆయన, ఇంకా బస్తర్లోనూ ఇక్కడంతా ఇంకా మనకి చిల్లంగి అని చేస్తారంట. ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు నేను తులసి నవలు చదివాను, కానీ బస్తర్ నుంచి దార్కా వచ్చాడు, కాద్రా వచ్చాడు. నవల్స్లో బాగుంటుంది. కానీ నిజంగా అంటే ఎందుకో ప్రత్యేకించి పోలీస్ శాఖ అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు, ఎస్పీ గారు నా దృష్టికి తీసుకొచ్చారు, ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇద్దరు. అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది చెడుపు, చిల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలని ఉన్నాయి. దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఏదైనా వస్తే మనకు పడని శత్రువు ఎవడన్నా చిల్లంగి చేశాడు, చేతబడి చేశాడని చెప్పి కొట్టి చంపేయటం, ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా 9 మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు. సో వారి విజ్ఞాపన, వారి విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా ఆ మూఢనమ్మకాల వైపు వెళ్ళకండి. ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించమని. అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు. ఈ పై విషయాలన్నింటినీ అంటే దీనికి గల కారణాలను పరిశీలిస్తే మూఢనమ్మకాలని మనకి ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు, చిల్లంగి చేశాడు అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నవల్స్లో బాగుంటాయి. నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు. అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒకడు పోవాలని కోరుకుంటున్నా అదే చెడు, అంతే, అదే చేతబడి. అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, మనల్ని ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడు ఇలాంటి చేతబడులు చేయడానికి?